మీరు గమనించండి, నా మాటగా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ 3 రాజకీయ పార్టీల ప్రధానమైన ప్రతినిధులు ఉన్నారు. డోర్స్ క్లోజ్డ్ కాదు, డోర్స్ ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యే ఉంటాయి. ఉంటే కదా క్లోజ్ అవటం అంటే క్లోజ్ డోర్స్ ఉంటాయి కదా. ఒకప్పుడు కాదు సార్, ఒకప్పుడు కద్దరు రాజకీయాలు ఉన్నప్పుడు, పంచకట్టు రాజకీయాలు ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరొక రాజకీయ పార్టీలోకి వెళ్ళటం అనేది మరణంతో సమానం, ఒక సైద్ధాంతిక మరణంతో సమానం. ఈ రోజున వెళ్ళకపోతే మరణంతో సమానం. ఇది వాస్తవం. ఇక్కడ వ్యక్తుల పేర్లు పక్కన పెడదాం, వ్యక్తుల పేర్లు పక్కన పెడదాం. పైపెత్తు ఏ ఎన్నికల్లోనైనా ప్రజాస్వామ్యంలో 2 పార్టీలే ఉంటాయి, ప్రధానంగా బరిలో నిలబడే పార్టీలు. ఫస్ట్ విన్నరు, సెకండ్ విన్నరు. మిగిలిన రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవాల్సిందే. పొత్తు పెట్టుకోకుండా నలుగురు విడివిడిగా పోరాటం చేసి ఎన్నికల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రాష్ట్రంలో జయాపజయాల యొక్క పరిస్థితి చాలా గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ నాయకుల్ని తీసుకుంటుంది. వీడు పనికిరాడు, వాడు పనికొస్తాడు అనే మీమాంస ఎక్కడ ఉంది? మనం ఎన్ని చూడలేదు. ఈ రోజున వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీలో ఎంతమంది నాయకులు రాలేదు, లేదా తెలుగుదేశం పార్టీలోకి ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు, భారతీయ జనతా పార్టీలోకి ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు. కాబట్టి కొన్ని పార్టీలు కాస్త నిబంధన కొద్దిగా తెరసాటుగానే సరే కనీసం ఒక అడ్డన్నా పెట్టుకొని కాస్త ప్రక్షాళన చేసుకొని, కానీ వీటన్నిటి కూడా కారణం అంటే ఏ నాయకులన్నా తీసుకొని ప్రజలు ఏమనుకుంటారు, ఆ నాయకుడి పట్ల విశ్వసనీయత ఏంటి, అతను సరైన పద్ధతిలో ఉన్నాడు లేదని కొద్దిగా ప్రక్షాళన చేసి తీసుకుంటే ఆ పార్టీకి బాగుంటుంది. అదే కదండి నేను అంటున్నది. వెట్టింగ్ చేస్తారు, పవిత్రీకరణ చేస్తారు. పవిత్రీకరణ చేసిన తర్వాత ఆ పాపాలు లేకపోతే శాపాలు వీటి నుంచి వాళ్ళు బయటపడిపోతారు. పవిత్రీకరణ చేయరు. గంగానది ఒడ్డున చేస్తారా, కృష్ణానది ఒడ్డున చేస్తారా, గోదావరి ఒడ్డున చేస్తారు, కానీ మొత్తం పవిత్రీకరణ అయితే అవుతుంది. అదైతే జరుగుతుంది. పవిత్రీకరణ ఉన్న వ్యక్తులను తీసుకుంటే మంచిది. అపవిత్రీకరణ ఉన్న వాళ్ళని చూస్తే ప్రజల్లో పలసన పడతారు, నవ్వులు పాలవుతారు. సార్ బాలకోట గారు, మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్టు, నాకన్నా పూర్వం నుంచి జర్నలిజంలో ఉన్నారు. పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్. ఇవాళ జరిగింది రేపటికి మర్చిపోతారు. అది బీజేపీ ధీమా. సో లేదు సార్, అలాంటి భావం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అనుకున్నారు. నేను బటన్ నొక్కాను కాబట్టి గెలుస్తాను అనుకున్నాను. నాట్ ఏ షార్ట్ మెమరీ. నేను చెప్పేది అదే కదా. ఆయన బటన్ నొక్కిన విషయం జనం మర్చిపోయారు, అందుకని ఆయన ఓటేలా. ఆయన బటన్ నొక్కిన విషయం జనం మర్చిపోయారు. ఆయన ఏమనుకున్నారు, నేను నొక్కిన బటన్ అందరికీ ప్రతిరోజు గుర్తులేదు, మర్చిపోయారు అని ఆయన సూత్రీకరణ. బటన్ నొక్కితేనే ఓట్లేసే లెక్క అయితే అసలు వైసీపీనే పుట్టదు, కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా రాదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఆ రాష్ట్ర బతుకుల తెరువుని చూస్తారు. మీకు చెప్పాను సార్, ఏ మార్పు అయినా ప్రజల ఆవేదనలో నుంచి వస్తుంది, ప్రజల ఆందోళనల నుంచి వస్తుంది, ప్రజల భావాల్లో నుంచి వస్తుంది, వాళ్ళ బతుకు తెరువుల నుంచి, వాళ్ళ మరణ మృదంగంలో నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మార్పు ప్రజల మరణ మృదంగం నుంచి. ఫైనల్ ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టేనా? ఆ పార్టీ చాలా కష్టం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మనుగడ చాలా కష్టం. ఎందుకంటే కింద మీద పడుతున్నారు. మీరు కార్యకర్తలు ఏమాడుతున్నారు, నిన్న అడ్వకేట్ల లాయర్ ఏమాడుతున్నాడు. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, గట్టిగా పోరాడాలి, ధర్మం న్యాయం అన్నారు. అంటే ఏంటంటే భయపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిండే, నేరగాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, నేరగాళ్లు భయపడాలి అని అన్నాడు. నేరగాళ్లు భయపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడాలంటే ఈ రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, పసిపిల్లల మీద కూడా హత్యలు జరుగుతున్నాయి. మనం సటన్లీ హవాలా రాజకీయాల గురించి కూడా నెక్స్ట్ డిబేట్ లో మాట్లాడదాం. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న హవాలా రాజకీయాలు, అలాగే అత్యంత ధనికులైన